హాయ్ అండి. వెల్కమ్ టు రేణుస్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ అనేది ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఇది వచ్చేసి మన చపాతీలోకి కానీ, బిర్యానీ రైస్లోకి కానీ, ప్లెయిన్ రైస్లోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ గ్రేవీని మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడిగేలాగుంటుంది. ఈ చిక్కటి గ్రేవీని ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి మనము ఈ వీడియోలో చూసేద్దాం. ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలా అయితేనే వీడియోలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనం యూజ్ చేసాము అనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మనము వీడియోలో స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక 6 నుంచి 8 వరకు మిరియాలు, అలాగా 6 నుంచి 7 వరకు లవంగాలు అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 చిన్న ఆనియన్స్ని కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి 2 నుంచి 3 వరకు కాశ్మీరీ చిల్లీ మిర్చి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకున్నాను నేను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని, లేకుంటే నార్మల్ మిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక పెద్ద సైజ్ టమోటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 10 నుంచి 12 దాకా మెంతులను యాడ్ చేసుకొని కాస్త ఆయిల్లో ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో మనము ఇప్పుడు లైట్ కలుపుకొని దీంట్లో తగినంత కొత్తిమీర వేసి కాస్త కలుపుకోవాలి. ఇది కాస్త మగ్గాక ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు యాడ్ చేసుకోవాలి. ఇష్టం ఉండేవాళ్ళు ఒక చిన్న సైజు అల్లం ముక్కను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను అది స్కిప్ చేశాను. అండ్ అలాగే చిటికెడు తగినంత పసుపు, తగినంత కారం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసి మనము ఇక్కడ కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం గ్రైండర్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ పేస్ట్ కంటే ముందర బాయిల్స్ని కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చి ఉడికించుకున్నాను. ఇప్పుడు వీటిని పీల్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత నేను ఏదైతే మిక్సీకి వేసుకున్నానో అది ఇలా కంప్లీట్గా ఫైన్ పేస్ట్ కాకుండా ఒక నార్మల్గా క్రంచీ మధ్య మధ్యలో తగలాలి అని చెప్పేసి నేను అలా పేస్ట్ చేసుకున్నాను. అండ్ దానికి తర్వాత ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్, కారం, పసుపు, సాల్ట్ వేసి ఎగ్స్ని లైట్గా రోస్టెడ్ చేసేసుకోవాలి. ఇలా రోస్టెడ్ చేయడం వల్ల ఎగ్స్ మనకి తినేటప్పుడు టేస్టీ అనిపిస్తుంది. సో ఇలా ఎగ్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని, ప్లీజ్ అండ్ నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా ఆయిల్లో ఎగ్స్ అన్ని బాగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం లాగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ ఎగ్స్ని మనము సపరేట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి మనం చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఒక రెమ్మ కరివేపాకు. ఇక్కడ బిర్యానీ ఆకు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు, మనం ఆల్రెడీ పేస్ట్లో యాడ్ చేసాం కాబట్టి. అండ్ 2 పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసుకొని కాస్త ఫ్రై కావాలి ఆనియన్స్. ఇప్పుడు మళ్ళొకసారి మూత తీసేసి మళ్ళొకసారి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మనం ముందు ఏదైతే మిశ్రమంని గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమంని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. అలాగే గ్రైండర్లో మనకు కాస్త పేస్ట్ ఉంటుంది కదా, కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని కూడా ఈ పేస్ట్లో మనం యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిగి పెట్టుకొని మనం మూత మూసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇక్కడ మనము మగ్గించుకోవాలి. ఇలా కర్రీ చేయడం వల్ల మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఈ గ్రేవీ అనేది మనకి వైట్ రైస్ ఆర్ బగారా రైస్ అండ్ వెజ్ బిర్యానీ
పూరి పుల్కాలోకి బాగా సెట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇక్కడ వచ్చేసి జీడిపప్పు బాదం పేస్ట్ వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి ఒకసారి పెట్టేసుకోవాలి. అండ్ ఇది వేయడం వల్ల మనకు గ్రేవీ కాస్త కొంచెం చిక్కదనం వస్తుంది. సో ఒక 2 నిమిషాలు ధనియాల పొడి వాసన పొయ్యేలాగా మనం క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. వన్స్ ఇట్లా ఆయిల్ పైకి వచ్చాక మళ్ళీ ఒకసారి పెట్టేసుకొని ఒకసారి మిశ్రమం అంతా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మనము ఎగ్స్ యాడ్ చేయాలి. ఈ ఎగ్స్కి కూడా ఈ గ్రేవీ పట్టేలాగా ఒక 2 to 3 మినిట్స్ మనము ఈ ఎగ్స్ని గ్రేవీలో బాయిల్ చేయాలి. అప్పుడు ఎగ్స్కి ఆ గ్రేవీ అనేది అంటే స్పైసీ కానీ సాల్టీ కానీ ఆ ఎగ్స్కి పట్టేసి మనకి ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే, అంతే అండి. చూసారు కదండి, ఇంతే ఎగ్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఎగ్స్ అండ్ గ్రేవీని సర్వ్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు. అండ్ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.